పనిచేస్తున్నారు. మరి ఆయన రాష్ట్రపతిగా పనిచేస్తున్న టైంలో ఒమాన్ అనే దేశాన్ని ఆయన పర్యటనకి వెళ్ళారు. ఒమాన్ దేశానికి మస్కట్ ప్రాంతం రాజధానిగా ఉండేది. ఆయన ఆ ప్రాంతంలో ఎయిర్పోర్ట్లో ఏరోప్లేన్ ల్యాండ్ అయ్యే టయానికి ఒమాన్ దేశపు రాజు ఆ ఏరోప్లేన్ దగ్గరికి వెళ్ళి శంకర్ దయాళ్ శర్మ గారిని రిసీవ్ చేసుకోవడానికి వెళ్ళారు. అయితే ఆయన కిందికి వచ్చేదాకా కూడా ఉండకుండా ఏరోప్లేన్ మెట్లెక్కి పైకి ఆయన సాధారణంగా స్వాగతం పలికి బయట ఆయన కోసం సిద్ధం చేసిన కారు వరకు ఆయన తీసుకొచ్చి కారులో కూర్చోబెట్టడమే కాకుండా ఆ కారులో ఉన్నటువంటి డ్రైవర్ని కిందకి దిగి వేరే కారులో రమ్మని చెప్పి ఆయన ఆ డ్రైవర్ పొజిషన్ని తీసుకుని శంకర్ దయాళ్ శర్మ గారు బస చేసే ప్రాంతానికి ఆయన తీసుకెళ్తారు. ఇదంతా చూసినటువంటి మీడియా ప్రతినిధులు ఆశ్చర్యానికి గురవుతారు. మరి అంతకుముందు ఎప్పుడూ కూడా ఒమాన్ దేశపు రాజు ఎయిర్పోర్ట్కి రావడం కానీ ఎవరిని రిసీవ్ చేసుకోవడం కానీ లేదు. అంతేకాకుండా ఆ దేశపు ప్రోటోకాల్ ప్రకారం రాజు రావాల్సినటువంటి అవసరం కూడా లేదు. మరి ఎందుకు ఇలా ఎయిర్పోర్ట్కి వచ్చి సాధారణంగా స్వాగతం పలికి కారులో కూర్చోబెట్టడమే కాకుండా డ్రైవర్ పొజిషన్ని కూడా తీసుకెళ్ళడం అనేది ఎందుకు అని ఆశ్చర్యానికి లోనై మీడియా ప్రతినిధులు ఆ రాజుగారిని అడుగుతారు. అప్పుడు ఆ రాజుగారు ఏమన్నారంటే, నేను పూణేలో కాలేజీలో చదువుకునే రోజుల్లో శంకర్ దయాళ్ శర్మ గారు మా టీచర్, ఆయన నాకు గురువు. నేను ఒక దేశానికి రాజునైనప్పటికీ కూడా ఆయన నాకు గురువు. నేను ఎప్పటికీ ఆయనకి శిష్యుడిని. కాబట్టి ఉపాధ్యాయుడికి ఉన్నటువంటి ప్రాధాన్యత అది, ఆ విలువే నన్ను ఈరోజు ఇక్కడ నాకు ఈ గౌరవం దక్కేలా చేసిందని నేను అభిప్రాయపడుతున్నాను. సమాజంలో ఉపాధ్యాయునికి ఉన్నటువంటి విలువ గొప్పతనం అనేది మరి ఏ ఇతర వృత్తికి, ఏ వ్యక్తికి ఇతర వృత్తికి కూడా ఉండదని నేను భావిస్తున్నాను. ఇతర వృత్తుల వాళ్ళ యొక్క వేషధారణ కానీ వాళ్ళ భాష, మాట తీరు ఎలా ఉన్నా ఆ ప్రదేశం వరకు మాత్రమే పరిమితం అవుతుంది. కానీ ఒక ఉపాధ్యాయుడి యొక్క నడవడిక, భాష, ప్రవర్తన, వాళ్ళ జీవన విధానం ఇవన్నిటినీ కూడా కొన్ని వందల మంది పిల్లలు పరిశీలిస్తారు, అనుకరిస్తారు, ఆచరిస్తారు, వారి జీవన విధానంగా మార్చుకుంటారు. అదే రేపటి సమాజంలో భారతదేశానికి పురోభివృద్ధికి దారితీస్తుంది. కాబట్టి వారి యొక్క ఉపాధ్యాయ జీవన విధానం అనేది ఆదర్శప్రాయంగా ఉండాలి. మాకు చదువు చెప్పిన ఉపాధ్యాయులు అందరూ కూడా అలాగే ఉన్నారు. లాస్ట్ సండే మా వేణు మాస్టర్ మాట్లాడుతున్నప్పుడు కూడా ఇప్పుడు పద్యం చెప్పాడు సతీష్. మాకు పామరాజు గారు తెలుగు టీచ్ చేశారు. లాస్ట్ టైం కూడా సండే మేము మాట్లాడుకున్నప్పుడు వేణు మాస్టర్ నేను మాట్లాడుకోవడం జరిగింది. ఆ పద్యం ఇప్పుడు నేను 10th క్లాస్లో ప్రవరుడి స్వాగతం నుంచి ప్రవరుడి హిమాలయాలకి వెళ్ళినప్పుడు ఆ పద్యం పాడతాడు. 94, 95 నా 10th బ్యాచ్. ఇప్పుడు నాకు ఆ పద్యం చెప్పాలని ఉంది. చెప్పండి మేడం. అటసేని కాంచె భూమీసుడు డంబర చుంబర శిరస్ చర్జరీ పటల ముహుర్ల కుధంగ భంగ తరంగ స్ఫుటన నటనానుకూల పరిపుల్ల కలాప కలాపిజాలమున్ ఘటక చరక్కరేణు కరకంపిత సాలము శీతశైలమున్. మరి అంత గుర్తుండేలాగా మాకు టీచర్స్ చెప్పేవారు, అంత నేర్చుకునేవాళ్ళము. ఇందాక మాస్టర్ చెప్పినట్టు, శ్రీనివాస్ గారు చెప్పినట్టు ఇప్పుడు ఆ తీరుతెన్నులు కొంచెం మారుతున్నాయి. అది చాలా బాధాకరమైనటువంటి విషయము. మరి ఈరోజు మీరు నన్ను ఇక్కడ తీసుకొచ్చి నాకు ఇంత విలువని ఇచ్చారు. నేను మీ అందరికీ కూడా చెప్పేది ఒకటే ఒక విషయం ఏంటి అంటే, మీ అందరూ సమాజంలో పౌరులుగా ఉన్నారు. అందరికీ కూడా ఇప్పుడు మీ అందరూ ఇంట్రడక్షన్లో మీ అందరూ తల్లిదండ్రులుగా ఉన్నారు. మీ పిల్లల్ని ఒక స్కూల్లో జాయిన్ చేసి స్కూల్కి పంపిస్తున్నాము, వాళ్ళకి కావాల్సిన అన్నీ మనం ఇస్తున్నాము, ఫుడ్ పెడుతున్నాము, ట్యూషన్కి పంపిస్తున్నాము. అంతవరకు కాకుండా వారికి విలువలతో కూడినటువంటి విద్యని, విలువలతో కూడిన జీవన విధానాన్ని అలవాటు చేయాల్సిందిగా నేను కోరుతున్నాను. వాళ్ళకి మంచేది, చెడేది, మంచి చేస్తే ఏంటి, చెడు చేస్తే ఏంటి, ఉదాహరణలతో సహా వాళ్ళకి తెలియచెప్పాలి. దానికి చెడుకి సంబంధించి, మంచికి సంబంధించి మనకి ఎన్నో పురాణ గాథలు ఉన్నాయి, నీతి పుస్తకాలు ఉన్నాయి. వాటన్నిటిని వాళ్ళకి చదివించాలి. పిల్లలు మనం చెప్తే వినరు, మనం చేస్తే చేస్తారు వాళ్ళు. సో మనం సెల్ ఫోన్ చూస్తూ వాళ్ళని చదవండి అంటే చదవకపోగా వాళ్ళు తిరిగి మనల్ని క్వశ్చన్ చేస్తారు. కాబట్టి మనం చదువుతూ వాళ్ళకి అన్ని విషయాలు తెలియజేసి మంచి విలువలతో కూడినటువంటి జీవన విధానాన్ని వారితో కలిసి మీరు జీవించాలి. ఏంటి వాళ్ళతో కలిసి నేను జీవించట్లేదు అంటే, మీరు చేసే ప్రతి పనిలోనూ వాళ్ళని ఇన్వాల్వ్ చేయండి.
మగపిల్లలేంటి ఆడపిల్లలేంటి తండ్రి అయినా తల్లి అయినా వారి పనుల్లో ఇన్వాల్వ్ చేసి వాళ్ళు ఎలా చేస్తున్నారు అన్ని పనులు వాళ్ళకి చదివే కాదు, మొత్తం అన్ని పనులు వాళ్ళకి తెలిసి ఉండాలి. మన జీవన విధానంలో మనం అనుసరించే ప్రతి పని వారికి వచ్చి ఉండాలి. అందులో మంచి చెడు మనం వాళ్ళకి తెలియజెప్పాలి. మంచి చేస్తే వాళ్ళని ప్రైజ్ చేయండి, చెడు చేస్తే వాళ్ళ యొక్క నేచర్ని బట్టి వాళ్ళకి ఎలా చెప్పాలో సాఫ్ట్ నేచర్తో చెప్పండి. ఇసిరి కసరి చేస్తే రేపటి రోజున వాళ్ళు ఆ పని చేయరు, చేసినా మీకు చెప్పరు. కాబట్టి వాళ్ళు చేసేటటువంటి పనిలో ఉన్న లోటుపాట్లని సాధారణంగా వాళ్ళకి అర్థమయ్యేలాగా తెలియచెప్పండి. అలాగే వాళ్ళు ప్రశ్నిస్తాం అలవాటు చేయండి. వాళ్ళు ఏ ప్రశ్న వేసినా వాళ్ళకి తెలియజెప్పండి. మా బాబు నన్ను ఇప్పుడు 6th క్లాస్ చదువుతున్నాడు, 2nd క్లాస్లోనే ఉండగా క్వశ్చన్ అడిగాడు. కార్ల షోరూమ్ చూశాను, బైక్ షోరూమ్ చూశాను, మరి ఆర్టీసీ బస్సు షోరూమ్ ఎక్కడా లేదేంటమ్మా, ఆర్టీసీ బస్సు షోరూమ్ నేను చూడలేదు అని. నీ బొంద ఆర్టీసీ బస్ షోరూమ్ ఎందుకు ఉంటుంది అంటే రేపు వాడు క్వశ్చన్ అడగడినాను. ఎందుకు ఉండదో ఏంటో నాకు తెలిసిన నాలెడ్జ్లో మనం చెప్తే దానిలాగానే వాళ్ళు నాలెడ్జ్ పొందుతారు. ఆ చదువుల కన్నా కూడా ఆ నాలెడ్జే రేపు వాళ్ళని జీవన విధానంలో మంచిగా నుంచోబెడుతుంది. మీరందరూ కూడా ఆ దిశగా అడుగులు వేస్తూ మంచి విలువల్ని వాళ్ళకి నేర్పిస్తూ ఉన్నారంటే, ఈరోజు భారతదేశంలో ఎదుర్కొంటున్న సమస్యల్లో అతి ప్రధానమైనది వృద్ధాప్యంలో తల్లిదండ్రులను ఎవరు పట్టించుకోవట్లేదు. అది చాలా పెద్ద సమస్యగా ఉంది. మరి ఎందుకు అంటే ఆడపిల్లలని మగపిల్లల్ని ఎలా మాస్టర్ ఆల్రెడీ చెప్పారు, మగపిల్లల్ని ఏ రీతిలో పెంచాలి, ఆడపిల్లలకి గౌరవం ఇవ్వాలి, వాళ్ళకి సహోదర స్థానంలో నిలబడాలి, వాళ్ళకి సపోర్ట్గా ఉండాలి. అలాగే ఆడపిల్లలు ఎలా ఉండాలి ఏంటి, ఇవన్నీ కూడా నాకు తెలిసిన నా నాలెడ్జ్లో మన పెంపకంలోనే ఉంటుంది. కాబట్టి ఏదో మనం ఖాళీ సమయంలో శ్రీకృష్ణుడు అర్జునుడికి గీతాబోధ చేసినట్టు కూర్చోబెట్టి వాళ్ళు మంచి చెప్పేసం అయిపోయిందంటే అవ్వదు. అది నిత్య కృత్యంగా ఉండాలి. ప్రతి పని మనం గమనించుకోవాలి, వాడికి నేర్పిస్తూనే ఉండాలి, మంచి చెడు తెలియజెప్తూ ఉండాలి. అలా కనుక మీరు తల్లిదండ్రులుగా మీరు సక్సెస్ అవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఇంకా లైఫ్లో కూడా ఉన్న అవకాశాలన్నింటినీ వినియోగించుకొని మంచి పొజిషన్కి మీ అందరూ చేరుకోవాలి. మరి ఇంత ఇంకా ఆర్గనైజ్ చేసి చెందినందుకు మీ అందరికీ, నన్ను పిలిచినందుకు, ఈరోజు ఈ సంతోషకరమైనటువంటి రోజుని నాదిగా ఇచ్చినందుకు నేను మీ అందరికీ కూడా థ్యాంక్స్ చెప్తున్నాను. మీ అందరూ కూడా ఆ దిశగా మీరు ఉంటే రేపటి రోజున మీ పిల్లలు మిమ్మల్ని పువ్వులో పెట్టుకుని చూసుకోవడమే కాకుండా 10 మంది గర్వపడేలాగా మీకు ఉంటారని నమ్ముతున్నాను. ఈ చిన్న సజెషన్ చేయడానికి అవకాశం ఇచ్చిన మీ అందరికీ కూడా విన్నందుకు చాలా చాలా థ్యాంక్స్. ఈ అవకాశం ఇచ్చిన అధ్యక్షుల వారికి కూడా నేను థ్యాంక్స్ చెప్తాను.